హలో నమస్తే. జగన్‌ని జైలుకు పంపాలి. జగన్‌ని జైలుకు పంపాలని టీడీపీ ప్రయత్నం చేస్తుంది. జగన్ జైలుకెళ్ళిపోతాడు. ఆ పార్టీ మూతబడిపోతుంది. చాలా సందర్భాలుగా ఇటువంటి వార్తలు వింటూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడడం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో ఈ తరహా కథనాలు రావడం కావచ్చు, చాలా సందర్భాల్లో చూసాం. సో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం జగన్ని జైలుకి పంపించడానికి సంబంధించి చాలా ఆసక్తిగా ఉంది. ఆయన్ని జైలుకి పంపించడానికి సంబంధించిన ప్రయత్నాల్ని ఆ పార్టీ చేస్తుంది. ఇలాంటి వార్తల్ని ఇటు వైసీపీ కూడా వాటిని డినై చేసే పరిస్థితి లేదు. అటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందని వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ చర్చ ఎప్పుడు వచ్చిందంటే 2014లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత 2019 వరకు కలిసి ట్రావెల్ చేయాల్సింది. 2018 ప్రాంతంలోనే ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు భారతీయ జనతా పార్టీ అంటూ, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఓడిస్తామంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయడం, ఎన్నికలు జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కోరడంలో కూడా చూసాం. సో ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టే చెప్పారు. పదే పదే ఢిల్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని జైలుకే పంపించండి, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించండి అంటూ టీడీపీ కోరుతూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కంటే కూడా జగన్ని జైలుకి పంపించాలనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. అది సాధ్యం కాదని చెప్పడంతో కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటూ కొంతమంది నాయకులు మాట్లాడడం చూసాం. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ఇటువంటి ప్రకటనల్ని ప్రసారం కూడా చేసింది. సో అంటే తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ జగన్ని జైలుకి పంపించడం, జైలుకు పంపించడానికి బీజేపీ ఒప్పుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది అనే ఇంప్రెషన్ ఉంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు పీఎంఓలో ఉంటున్నారు. పీఎంఓలో మేము పోయినప్పుడు మాకు కనపడకుండా కుర్చీలు వెనక దాక్కుంటున్నారు. పీఎంఓ ఆఫీసు భారతీయ జనతా పార్టీ మాకు తెలియకుండా వైసీపీని ఎంకరేజ్ చేస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా మాట్లాడడం చూసాం. సో ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలనే తెలుగుదేశం పార్టీ డిజైర్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య గొడవ వచ్చింది. లాంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ ఆ సందర్భంగా 2019 ఎన్నికల సందర్భంగా చూసాం. ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రహస్య మిత్రుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని, అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి స్పాన్సర్ చేసిందని, బీజేపీకి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లు పెడితే ఆ మీటింగులకు జనాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సప్లై చేస్తుందని ఇటువంటి విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అప్పుడు చేసింది. సో అంటే వైసీపీకి, బీజేపీకి మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది అని చెప్పే ప్రయత్నం టీడీపీ అప్పుడు చాలా బలంగా చేసింది. ఆ తర్వాత ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దల్ని జగన్ని జైలుకు పంపించండి అని అడిగారు. అలా అడిగిన సందర్భంగా కేంద్ర పెద్దలు నీకెందుకు అటువంటి ఆలోచనలు, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ మిత్రుడు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు పర్మనెంట్ మిత్రుడు, కాబట్టి మీరు అటువంటి ఆలోచనలు ఏం చేయకండి అంటూ పవన్ కళ్యాణ్కి కేంద్ర పెద్దలు చెప్పి పంపించారు అని తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక కామెంట్ చేశారు ఓ టెలివిజన్ ఛానల్లో. దానికి సంబంధించిన చర్చ కూడా చూసాం. ఆ తర్వాత జనసేన పార్టీ ఖండించింది, ఆయన కూడా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ ప్రకటించారు. సో ఇప్పుడు ఆ చర్చ మరోసారి భారతీయ జనతా పార్టీని పైన ప్రెజర్ తీసుకొచ్చి జగన్ని జైలుకి పంపించాలనే ఆలోచన టీడీపీ చేస్తోంది. ఇలాంటి ఒక చర్చ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత, వ్యాఖ్యల వివాదం తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా జరిగింది. సో ఇప్పుడు పార్లమెంటు వేదికగా, రాజ్యసభ వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ చింతకాయల విజయ్ సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంచే అంశానికి సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంగా ఆ చర్చలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యుడిగా పాల్గొన్న ఆయన ఈ చర్చ సందర్భంగా జడ్జీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇలా ఉండకపోవడం వల్ల, కేసులు ఎక్కువ పెండింగ్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాంటి కేసులు చాలా పెండింగ్ ఉంటున్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల ప్రస్తావన, ఇంకా ఆయన అరెస్ట్ అవ్వకుండా బయటనే ఉన్నారు, ఆయనకి శిక్ష పడలేదు లాంటి ప్రస్తావన పార్లమెంట్ వేదికగా చేశారు. ఇలా చేస్తున్న సందర్భంగా ఇది బిల్లుకు సంబంధించిన అంశం కాదు కాబట్టి ఆ ప్రస్తావన మీరు చేయొద్దు అంటూ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన్ని నిలవరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాన్ని అక్కడితో ఆపేశారు. బట్ ఆయన పార్లమెంట్లో రేజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది, ఆయన పైన కేసులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి, ఈ కేసులన్నింటినీ తక్షణం విచారించి ఆయన్ని జైలుకు పంపించాలి అంటూ పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, ఒక ఎంపీ మాట్లాడారు. సో తెలుగుదేశం పార్టీకి అటువంటి డిజైర్ ఉందా లేదా అనే విషయం పైన ఇప్పటివరకు రాజకీయంగా చర్చలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం, లేకపోతే మీడియాలో వార్తలు రావడం మాత్రమే ఉంది. కానీ అఫీషియల్గా ఆన్ రికార్డ్ పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎంపీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది అనే ప్రస్తావన
పార్లమెంట్లో చేశారు ఆన్ రికార్డ్. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటెన్షన్ అదేననేది ఆయన నిరూపించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటెన్షన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆలోచన జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించటం, అది మాకు సంబంధించిన ప్రధానమైన ఎజెండాగా ఉంది అనే విషయాన్ని చెప్పారు. ఈ దేశంలో కొన్ని వేల లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక మంది రాజకీయ నాయకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. పాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో రాజకీయ నాయకులపైన ఉన్న కేసులను సత్వరం విచారించాలి, దానికోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టాలి అంటూ గతంలో సుప్రీంకోర్టు చెప్పింది చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ ఉన్న సమయంలో. సో అటువంటి కోర్టు ఏర్పాటయ్యే 6 నెలల్లో శిక్ష పడిపోవాలి, 6 నెలల్లో వాళ్ళని జైలుకి పంపించాలి లాంటి మాటలు కూడా అప్పుడు మాట్లాడారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కోర్టుల ఏర్పాటు పూర్తిగా జరగలేదు. ఇంకా ఆ కోర్టుల్లో విచారణలు అలాగే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల కేసులు ఇమీడియట్గా విచారించి జైలుకి పంపించిన పరిస్థితి మనకి ఎక్కడ కనపడట్లేదు. నిజానికి అటువంటి ఆలోచన, అటువంటి మాట సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంగానే ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో. కాబట్టి 6 నెలల్లో కేసులన్నీ డిస్పస్ అయిపోతాయి. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నారు, భారతి రెడ్డిని సీఎం చేస్తున్నారు క్యాంపెయిన్ కూడా అప్పుడు చూసాం. సో ఇప్పుడు సంవత్సరాలు గడిచినప్పటికీ కేసులు అవ్వలేదు. అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులు సంబంధించిన జడ్జిలు పెంచుతున్న సందర్భంగా, జడ్జిల సంఖ్యను పెంచుతున్న సందర్భంగా కేసుల్ని సత్వరం పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించండి అనే మాట పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యుడు చెప్పడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎజెండా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆలోచన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోరిక జగన్మోహన్ రెడ్డి కేసుల్ని సత్వరం పరిష్కరించి ఆయన జైలుకు పంపించండి అని. ఇక దీనిపైన అనుమానాలు, ఊహాగానాలు ఇలా జరిగిందంటే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ చాలా ఓపెన్గా పార్లమెంట్ వేదికగా వాళ్ళు చెప్పారు. కేసులు సత్వరం విచారణ చేసి ఆయన జైలుకు పంపించండి. ఇది దేశ ప్రజలకు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ సర్కార్ కూడా వాళ్ళు తమ విజ్ఞప్తిని, తమ వినతిని వినమ్రంగా పార్లమెంట్ వేదికగా చెప్పినట్టు భావించారు.